మాట్లాడడం కంటే, ఎందుకంటే మాట్లాడితే గత పాలన చేసిన తప్పులు మేము ఇప్పుడే కష్టపడి సరిచేస్తున్న తరుణంలో మీరు ఇట్లా నిరంతరం దాడి చేస్తే ఎట్లా? ఇది పరాయి పాలకులకు, పక్కనున్న పాలకులకు ఆనందం కలిగించదా, లేదా పక్క రాష్ట్రంలో మంత్రి ముఖ్యమంత్రి యొక్క అనుచరులకు ఆనందం కలిగించదా? ఇప్పటిదాకా రెండోదిగా చెప్పుకుంటూ వచ్చింది. అది ఎక్కడి దాకా పోయింది అంటే, ఉన్న బియ్యం సంగతి ఉంది అంటే సన్న బియ్యం మేము మాత్రం పెట్టడం దాకా వెళ్ళిపోయింది. ఇవాళ ఉన్న స్కూళ్ళను మూసివేస్తూ సేవ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అరగోపాల్ గారు, కోదండరామ్ గారు, మిగతా మిత్రులందరూ కూడా కలిసి వారి యొక్క ప్రయాణం చేస్తూ ఇవాళ మొత్తం తెలంగాణలో కూడా ఎడ్యుకేషన్ ని రక్షించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఒక యాత్ర చేస్తా ఉంటే, గురుకులాలు అనేటువంటి కాన్సెప్ట్ మేమే తీసుకొని వచ్చినాము. ఇంత పెద్ద ఎత్తున గురుకులాలు తీసుకొని వస్తున్నాం. కులాల వారిగా కూడా ఎస్సీలకు, బీసీలకు అందరికి కూడా గురుకులాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఒక ప్రచారం చేస్తూ మరొక వైపు రేషనలైజేషన్ పేరు అనేక స్కూళ్లు మూసివేస్తున్న తరుణం కూడా ఉంది. ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ లో రాష్ట్రం వచ్చిన తర్వాత గత పాలకుల నుంచి నిజంగానే అనుభవం నేర్చుకోదలుచుకుంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురి చేసింది. పక్క రాష్ట్రం కంటే మెరుగైన ఫలితాలు సాధించవలసిందే. ఎందుకంటే ఇంక్యుబేషన్ లోపల, అంటే ఈ రాష్ట్ర పునాది లోపల మేధావి తత్వం అనేది, త్వరగా నేర్చుకునే తత్వం అనేది తెలంగాణ గడ్డ యొక్క సొంత ప్రత్యేకంగా చెప్పడం. అత్యధిక సృజనాత్మకత, అసిమిలేషన్ ఆఫ్ నాలెడ్జ్, క్రియేటివిటీ అనేది ఈ నేల యొక్క సొంతం. దాన్ని ఆ కల్చర్ని ఇన్కల్కులేట్ చేయడము, డెవలప్ చేయడానికి స్కిల్స్ ఏవైతే పాలకులకు ఉండాలో అవి లేకపోతే ఖచ్చితంగా పాలకుల యొక్క తప్పైన తప్ప ఎవరు తప్పు కాదు.